హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్కీ 7 పార్థివ్. ఈరోజు నేను మీ ముందుకి మరో సరికొత్త వీడియోతో అయితే రాబోతున్నాను. అదేమిటి అని అంటే, నేను గుడివాడ నుంచి కౌతరం వెళ్ళే దారిలో నేను చూసిన ఒక చిన్న సన్నివేశాన్ని వీడియో రూపంలో మీ ముందుకి నా యొక్క మనసులోని మాటనైతే షేర్ చేసుకుందాము అని చెప్పి ఈ వీడియోను అయితే చేస్తున్నానండి. రైతులు అహర్నిశలో కష్టపడి పంటను పండించి ఆ పంటకి సరైన గిట్టుబాటు ధర రావటానికి తన ప్రాణాలను పణంగా పెట్టి తాను పండించిన పంటని ఇలా రోడ్ల మీద ఆరబోసి ఆ తేమంతా పోయేంత వరకు కంటికి రెప్పలా అయితే కాపాడుకుంటాడండి. కానీ మనం తాకు డప్పు ఉంది కదా అని చెప్పో, లేదంటే ఆహారం ఎక్కువయిందనో, లేకపోతే ఆహారం బాగోలేదనో, లేదంటే ఒక ఫ్యాషన్ లాగా భావించి మనం చాలా అంటే చాలా ఆహారాన్ని వృధాగా పడేస్తామండి. మనం వృధాగా పడేసిన ఆ ధాన్యం వెనక ఎంతమంది రైతుల కష్టం దాగి ఉందో ఆలోచించమండి. కాబట్టి నేను కోరేది ఒకటి, ఆహారం లేక ఎంతోమంది చిన్నపిల్లలు ప్రతి సంవత్సరం మరణిస్తున్నారండి. కాబట్టి ఎవరూ ఆహారాన్ని వృధా చేయకుండా 10 మంది ఆకలి తీర్చాలి అని అయితే కోరుకుంటున్నా అండి.